ఇదే వేలో చాలామంది అంటుంటారు, గుళ్ళకెళ్తున్నాము, పూజలు చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము, కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. అదొక నెగెటివ్‌నెస్ అనేది బాడీలో, ఇంట్లో ఉంటూనే ఉంటుంది. అంటే చేసే ప్రక్రియలో వాళ్ళు రాంగ్ చేస్తున్నారా? లేకపోతే ఏంటి దానికి? ఏంటంటే ఇప్పుడు చాలామంది గురువుల దగ్గరికొస్తారు. వాళ్ళు ఫస్ట్ థాట్ ఏంటి? వీళ్ళు మనకు చేస్తారా? హెల్ప్ చేస్తారా? డౌట్ అన్నమాట. అలాంటున్నప్పుడు కనెక్ట్ కాదు ఎనర్జీ. గురువు నుంచి శిష్యుడికి ఎనర్జీ ఎలా కనెక్ట్ అవుతుంది? సోల్ టు సోల్. సోల్ టు సోల్ కనెక్ట్ అవ్వాలంటే ఎంత డెడికేషన్ ఉండాలి. ఈమె ఒక గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఈమె మంచిది, ఈమె నాకు హెల్ప్ చేస్తుంది, ఒక భక్తి భావన, ఒక శరణాగతి ఉంటే గురువు నుంచి ఎనర్జీ ఫ్లో అయిపోతుంది. అమ్మవారి దగ్గరికి కూడా పోయి నువ్వు నిజంగా అమ్మవారు అయితే నాకు ఈ పని చెయ్యి చూద్దాము అంటారు. అలాంటి కోరికలు కోరుకున్నప్పుడు దేవతకు ఎలా ఉంటుంది? ఎనర్జీ ఫ్లో అవ్వదు కదా. ఒక ఎనర్జీని మనం కనెక్ట్ చేసుకోవాలంటే మనం ప్లెజెంట్గా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. అమ్మవారు అంటే దివ్యశక్తి. నెగిటివ్ బాడీ, నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గరికి దివ్యశక్తులు ఎలా వస్తాయి? మీకు ఒంట్లో జపం చేసినప్పుడు పవర్ పెరిగింది అనుకుందాం. మీరు ఏడిస్తే ఆ పవర్ వెళ్ళిపోతుంది. మీరు ఏడవడం వల్ల మీలో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా, వెళ్ళిపోతుంది. నెగిటివ్గా ఆలోచించినా వెళ్ళిపోతుంది. కాబట్టి దివ్యశక్తులు మన బాడీలోకి వస్తేనే మన పనులు అవుతాయి. లక్ష్మీదేవి ఎనర్జీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అమ్మవారు ఎవరు పిలిచినా పూజలోకి లక్ష్మీదేవి వస్తుంది, కానీ అక్కడ నిలబడాలి కదా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చోవాలంటే ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉండాలి, మన బాడీ క్లీన్గా ఉండాలి, మన మైండ్ క్లియర్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉంటేనే ఉంటుంది. లక్ష్మీదేవి పూజ చేస్తే ఎవరు పిలిచినా వచ్చి కూర్చుంటుంది అమ్మవారు, కానీ నిలబెట్టుకోవాలి మనం ఆ శక్తిని. లక్ష్మీదేవి పూజ చాలా సెన్సిటివ్ కాబట్టి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డారు అనుకోండి, ఫస్ట్ అమ్మవారి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎవరు అలిగినా పర్లేదు, కానీ లక్ష్మీదేవి మాత్రం అలగకూడదు. అమ్మవారు చాలా క్లాస్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఆ శక్తిని. వచ్చి కూర్చుంటే చాలు, బయట నుంచి డబ్బును ఆకర్షించేస్తుంది అమ్మవారు ఈజీగా. లక్ష్మి ఎంతసేపు కూర్చుంటే అంత డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది ఇంట్లోకి. ఇలా అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి.